గుంటూరులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఫై గెస్ట్ హౌస్లో పేకాట జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23,77,000 నగదు, 27 సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులుగా గుర్తించిన ఈశ్వర్రావు, ఫణితో పాటు మొత్తం 29 మందిని తదుపరి చర్యల కోసం నల్లపాడు పోలీసులకు అప్పగించారు. జిల్లాలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో గల వైఫై గెస్ట్ హౌస్ నందు టాస్క్ ఫోర్స్ వారు పేకాట రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా సుమారు ఒక 28 మంది వ్యక్తులు 23 లక్షల నగదు, కొన్ని సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి ఈశ్వర్, అతని అసిస్టెంట్ అయినటువంటి నాగరాజు మరియు ఫనీ అనేటువంటి వ్యక్తులు ఈ పేకాట సహకరిస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైనా సరే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షింపబడతామని చెప్పి తెలియజేయడం. వీరు ప్రకాశం, కృష్ణా, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఆట ఆడుతూ పట్టుబడినట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ.